ఫోన్ చేశాడు, గ్రూప్ స్టడీ చేద్దాంరా అన్నాడు. అయ్యి బాబు గ్రూప్ స్టడీ చేద్దాంరా అన్నాడు. ఫాస్ట్గా బ్యాగ్లు వేసుకొని అందరూ వచ్చారు, జిప్పులు ఓపెన్ చేసి బీర్లు తీశారు. నాకు అర్థం కాదు. ఇప్పుడు గ్రూప్ స్టడీ, సెమ్ ఎగ్జామ్, బుక్స్ కదా నువ్వు తీయాల్సింది. బుక్స్ బ్రో, ఎందుకు అలా నవ్వుతాను నువ్వు? బీర్లు తీశారన్నప్పుడు కూడా నవ్వలా. బుక్స్ ఇవా, బుక్స్ అంటే నవ్వుతున్నాడు. చీప్ లేక అయిపోయింది మన జనరేషన్. వేసుకుంటావా బూతు, తిన్నావా బూతు. హే మొన్న ఒకసారి ఇలాగే ఇక్కడే కూర్చున్నాడు ఇదే టేబుల్ మీద, ఫ్రెంచ్ ఫ్రైస్ నంచుకొని ఇలా అన్నాడు. పడిపోయింది అన్న, అందరూ నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు ఇవిడికి అర్థం కావట్లేదు. వరస్ట్కున్నారు అర్థం కాలేదు. సరే బీర్లు తీశారు. బీర్లు తీసేసరికి నాకు డౌట్ వచ్చింది. మనం చదువుకుందాం అనుకున్నాం కదా, మీరెందుకు బీర్లు తెచ్చారు అంటే, అందులో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద ముండావాడు. వాడు వచ్చి, ఒరే బీరు తాగి నీకు గుర్తుంది అంటే అదిరా ఒరిజినల్ చదువు అంటే అన్నాడు. బీరు తాగితే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, లేకపోతే నేను కొట్టాలనిపిస్తుంది, కొట్టుకోవాలనిపిస్తుంది. ఈ చదువు ఎందుకు చదవాలనిపిస్తుంది నాకు అర్థం కాల. సరైన ఫుల్ చదువుకున్నాం. మొత్తం ఒక్కొక్కడు 4 బీర్లు తాగారు. ఈ పెద్ద మనిషి మాత్రం 6 తాగాడు. ఆడు కొంచెం ఎక్కువ చదువుదాం చదివాడు. చదివిందంతా మళ్ళీ వెనక అక్కేసాడు కూడా. రెండో రోజు ఎగ్జామ్ రాసాం అందరం, పక్కా ఫెయిల్. నేను క్వశ్చన్ పేపర్ చూస్తుంటే అరే ఇది ఈ సబ్జెక్ట్ కాదు కదా నేను చదువుకుంది. నాకు అక్కడే డౌట్ వచ్చింది. అసలు వాడేదో వాడి దగ్గర ఉన్న మెటీరియల్ తీసుకొచ్చాడు, నేను తెరిపప్పనంటే నాకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో కూడా తెలియదు. అరే మొత్తం 5 యూనిట్లు రా కంప్లీట్ చేసేద్దాం అన్నాడు. 1 యూనిట్ కంప్లీట్ అవ్వాలా. బట్ ఆ ఎగ్జామ్ రాసాం, ఏదో పాస్ అవుతాం అనే హోప్ లేదు నాకు. పెద్ద ముండవాడు వచ్చాడు, ఏరా బాగా ఎలా రాసావు అన్నాడు. దాని అర్థం ఏంటి, బాగా రాసావా, బాగా రాయలేదు, ఎందుకంటే టాపర్ కూడా అంటాడు. టాపర్స్ అంతా దొంగ ఎక్కడ ఉండరు. ఏరా ఎలా రాసావురా అంటే, టఫ్ ఉంది ఈ పేపరు, బట్ వీడు ఎలా ఫీల్ అవుతాడంటే అప్పుడే ఇండియా మ్యాచ్ ఆడేసి ప్లేయర్స్తో అడుగుతారు కదా, సార్ ఎలా మ్యాచ్ యా ది ప్లే టఫ్ బట్ వీ యునో ఓవర్కమ్ దాట్, అది ఇలా టఫ్ ఉంది పేపరు. బట్ యా రాసా. నా ప్రాబ్లం ఏంటంటే నేను రాసిన దాంట్లో ఇనఫ్ మార్క్స్, ఇనఫ్ అంటే ఏంట్రా, ఇనఫ్ అంటే పాస్ అవడం, ఆడి దాంట్లో ఇనఫ్ అంటే 90 రావడం. ఇనఫ్ కాదు అది, ఇంకా ఏదో అది. అలా వద్దు. ఎలా రాసో చెప్పంటే పోద్రా అన్నాడు. మరి నిన్న బీర్లంటివి, మెటీరియల్ అంటివి, చదవాలంటివి, మరి ఏంద్రా నువ్వు రాసింది ఎక్కువగా అంటే, ఒరే కక్కిసే కదరా నాలెడ్జ్ అంతా బయటకు వచ్చింది అంట. వీళ్ళతో అవ్వట్లేదని చెప్పి నేను ఒంటరిగా ప్రిపేర్ అవుదామని స్టార్ట్ చేశాను. బ్యాటింగ్ కాదు బ్రో, రీడింగ్. ఒంటరిగా స్టార్ట్ చేశాను. బ్యాటింగ్ ఇట్లున్నారండి బ్రో. అదే రోజుకి ఎన్నిసార్లు బ్రో చదవడు ఇప్పుడు మానేసావా? నో రీడింగ్ డిసెంబర్. సో ఎనీవే ఒక్కనే కూర్చొని చదువుదాం అని చెప్పి బుక్ ఓపెన్ చేశాను. నాకున్న ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే బుక్ ఓపెన్ చేయగానే నిద్ర వస్తుంది. రాత్రంతా అది కాదు బ్రో, రాత్రంతా సెల్ ఫోన్ చూస్తా, రాత్రంతా వీడియో గేమ్స్ ఆడతా, రాత్రంతా ఏమైనా చేస్తా, కానీ బుక్ మాత్రం ఓపెన్ చేయ. పొద్దున్నే బుక్ ఓపెన్ చేస్తా చదువుదామని. ఓపెన్ చేస్తుంటే బ్యాక్ నిద్రపోవాలి నువ్వు, ఏంటమ్మా రాత్రంతా నువ్వు చక్కగా ఎంజాయ్ చేసావు, సినిమాలు చూసావు, సెల్ ఫోన్ చూసావు, ఇప్పుడు నిద్రపోవా, ప్లీజ్ నిద్రపోవచ్చు కదమ్మా. నేను ఏం చేయలేక సరే ఓపెన్ చేసి అట్లా పడుకున్నా. లింక్ ఓషన్ జెల్ పెన్తో రాశాను, అది మెటీరియల్. లేచి చూస్తే ఏం లేదు అక్కడ. ఏదిరా ఇక్కడ ఉన్నాళ్ళు చదువుకోవాలి కదా, ఏది అంటే మొత్తం సొంగగార్చి నిద్రపోయాం. ఒంటరిగా చదవడం అన్నంత ఎరిపు గతం ప్రపంచంలో ఏముండదు.
మెనీ డిస్ట్రాక్షన్స్. అప్పుడే పాత సామాన్లు వెండే అంటాడు. ఓ వా వీడి గొంతు ఏంటి బాగుంది, ఆడి గొంతు బాగుంటుంది నీకు అంటే ఎదురుగా ఉన్న టెక్స్ట్ బుక్ అన్నాడు గొంతు చాలా బాగుంది అనిపిస్తుంది.